మోంతా తుఫాను ప్రభావంతో అటు ఏపీలోని ప్రధానంగా 7 జిల్లాల్లో మోంతా తుఫాను ప్రభావం చూపించే 7 జిల్లాల్లో ఇప్పటికే అధికారులు అనేకమైన చర్యలు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగా వాహన రాకపోకల్ని ఈ రోజు 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా నిలిపివేసిన తీరును కూడా మనం చూస్తున్నాం. ఈ 7 జిల్లాలకి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజల్ని కూడా అలర్ట్ చేశారు అధికారులు. అయితే తుఫాను అర్ధరాత్రి 11:30 నుంచి 12 గంటల ఆ సమయంలో ఆ లోపుకు 12 గంటల లోపు కూడా పూర్తిగా తీరం దాటుతుందని ఒక అంచనాకి రావడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించిన అప్డేట్ ని మనం చూస్తున్నాం. తీరాన్ని తాకినట్లుగా కూడా మోంతా తుఫాన్ కి సంబంధించి ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మచిలీపట్నం నుంచి కాకినాడ తీరం వరకు ఉన్న ఏదైతే తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇప్పుడు తుఫాను తీరం దాటనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో రేడియస్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే తీరం తాకింది మోంతా తుఫాన్ అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఏదైతే ప్రాంత ప్రజలు ఉన్నారో ఈ 7 జిల్లాల్లోని అలర్ట్ చేసిన ప్రాంత ప్రజలకి సంబంధించి ఎవరు బయటకు రావద్దని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి కూడా అధికారులు సూచనలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. రాత్రి 11:30 నుంచి 12 గంటల లోపు తీరాన్ని తాకనున్నట్లుగా కూడా మోంతా తుఫాన్ కి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలోని పరిస్థితి ఏ విధంగా ఉందని డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం చూసాం. ఇప్పుడు 11:30 నుంచి 12 లోపు తీరం దాటనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తీరం దాటిన తర్వాత సహాయక చర్యల్లో భాగంగా ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటికే మోంతా తుఫాను తీరాన్ని తాకి దాని దశ కొనసాగుతున్నటువంటిది అయితే చూస్తూనే ఉన్నాం. చాలా వేగంగా కదులుతూ వస్తుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి ఈ మోంతా తుఫాను ప్రస్తుతం అటు కాకినాడకి 85 కిలోమీటర్ల దూరంలోనూ, అటు విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇది చాలా వేగంగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే తీరాన్ని తాకిన తర్వాతే దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం ఆ తీరాన్ని దాటడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తీరాన్ని తాకి ఆ గంటన్నర సమయం అయితే అయినట్లయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అటు కోనసీమ ప్రాంతాల్లో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ బాపట్ల వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈ భారీగా ఈదురుగాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల మధ్యలో ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం అయితే ఉంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ అది కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకినటువంటి ఈ మోంతా తుఫాను ఇప్పుడు దాని ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి విశాఖ, ఉత్తరాంధ్ర కూడా కొంత ప్రశాంతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా భారీ ఈదురుగాలులతో చెట్లు కూలిపోయాయి. అదేవిధంగా కంటిన్యూగా వర్షం పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారినటువంటిది అయితే ఉంది. వర్షం అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది. ఆ గాలులు కూడా వేయడం లేదు. అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా ఇది తీరాన్ని పూర్తిగా దాటే సమయంలో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సైలెంట్గా ఉందని, ఎవరు బయటికి రావద్దు, ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, చెట్ల కింద వాహనాలు లాంటివి ఉంచొద్దు, వస్తువులు ఉంచొద్దు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ జాతీయ రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలు, భారీ వాహనాలన్నింటినీ కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి తెల్లవారిన 6 గంటల వరకు కూడా వాహనాలు అయితే నిలుపుదల చేశారు. విశాఖ నగరంలో ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో మాత్రం పోలీసులు పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ తుఫాను తీరం దాటే సమయంలో సముద్రం ఏ విధంగా ఉంటుంది, వర్షం కురిసేటప్పుడు అది సహజంగా వీడియోల్లోనూ అనేక చోట్ల చూస్తూ ఉంటాం. వేగంగా గాలి వీస్తున్నప్పుడు, ఎందుకంటే చాలా మందితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళు చెప్పినటువంటిది, వేగంగా గాలి వీస్తున్నప్పుడు
వస్తున్నప్పుడు వర్షం వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో దాన్ని ఫేస్ చేయడానికి అనేక మంది వస్తున్నారు. కానీ ఈ తుఫాను ఎఫెక్ట్లో పడతారని పోలీసులు, జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నా కూడా అనేక మంది బీచ్ ఒడ్లకైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ మోంతా తుఫాను మరీ కొద్ది గంటల్లోనే, అంటే ఇంచుమించుగా మరొక 2.5 నుంచి 3 గంటల్లో పూర్తిగా ఇది తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2-3 గంటలే చాలా క్రూషియల్ కావడంతో, ఎందుకంటే ఇప్పటికే తీరాన్ని తాకి కొంత కోనసీమ ప్రాంతం ఇదంతా కూడా కొంత అలజడి సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తీరాన్ని దాటిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ముఖ్యంగా అటు అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బాపట్ల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది తీరం దాటిన తర్వాత ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే తీరాన్ని తాకి దాని గమనం ముందుకు కొనసాగుతుంది కాబట్టి అది తీరాన్ని దాటే సమయంలో ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుందో, దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుంది అనేది అంచనా వేయలేము. అయితే వర్షాలు మాత్రం భారీగా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏదైతే ఏపీలోని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే తన దిశను మార్చుకున్న మోంతా తుఫాన్ అటు కాకినాడ, మచిలీపట్నం మధ్య ఇప్పటికి 3-4 గంటల మధ్య ఇది చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 3-4 గంటలే చాలా క్రూషియస్ అని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. 11:30 నుంచి 12 గంటల మధ్యలో తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇందులో